హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో కూల్గా ఏమైనా తాగాలనిపిస్తుంది కదా. వేడి వేడిగా తినాలంటే ఇష్టపడరు. ఇప్పుడంతా కూల్గా కావాలనిపిస్తుంది. అలాగే మంచిగా బాదం పాలు చేసుకొని అవి కూల్ అంటే వేడిగాను తాగొచ్చు. అది చలికాలంలో మనం వేడిగా అలా తాగొచ్చు. కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చల్లగా తాగడానికి ఇష్టపడతాం కదా. అది వేరు వేరే కూల్ డ్రింక్స్ అవన్నీ తాగే బదులు మనం ఇంట్లోనే బాదం పాలు చేసుకొని తాగితే చాలా చాలా హెల్తీ, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఇంట్లోనే ఎంత హెల్తీగా చేసుకోవచ్చు అనేది ఈరోజు నేను చూపించబోతున్నాను. చూడండి, చక్కగా అందరు ఇలా చేసుకొని ఈ తాగారంటే బయట కూల్ డ్రింక్స్ లేకపోతే ఇంకా వేరే వేరే బయట ఫ్రూట్ జ్యూస్లన్నా కూడా షుగర్లు ఎక్కువ వేస్తారు, ఐస్ వేస్తారు. వీటన్నిటికంటే కూడా చాలా హెల్తీగా మన ఇంట్లోనే ఇలా బాదం పాలు ఎలా చేసుకొని తాగొచ్చు అనేది నేను చూపించబోతున్నాను. చూడండి, ఇప్పుడు చాలా తక్కువ ఐటమ్స్ తోటి ఎంతో ఈజీగా చేసుకోగలిగేవి. చూడండి, కావాల్సినవి బాదం పప్పు, జీడిపప్పు, అలాగే పిస్తా తీసుకున్నాను. ఇవి కొంచెం అవి ఏంటంటే పొడి చేసుకోవడానికి. ఇప్పుడు బాదం పప్పు, జీడిపప్పు నేను నానబెట్టుకున్నాను. ఇవి చూడండి, ఇవి కొంచెం నానబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇక ఇది అడుగున కొంచెం నీళ్ళు వేసుకుంటే మనం అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు పాలు మనం కాల్చినప్పుడు అడుగును తెట్టకట్టదు. చూడండి, అలా తెట్టకట్టకుండా ఇలా అడుగును కొంచెం వాటర్ పోసుకున్నామంటే చక్కగా నీట్గా వస్తుంది అనమాట, అడుగును తెట్టకట్టకుండా. అలాగే చూడండి, ఇప్పుడు పాలు పోసుకుంటున్నాను. 1 లీటర్ పాలు తీసుకున్నాను నేను. తీసుకొని ఇది చక్కగా కొంచెం బాగా మరిగి కొంచెం చిక్కబడేదాకా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. మరీ చిక్కబడక్కర్లేదు, కొంచెం ఇవి బాగా మరగాలి. ఎక్కువ మరిగితే టేస్ట్ బాగుంటుంది. చూడండి, దీనిలోకి ఇప్పుడు 2 స్పూన్లు పక్కన తీసుకుంటున్నాను. చూడండి, ఒక 2-3 స్పూన్లు ఇలాగా పాలు పక్కన తీసి పెట్టుకొని మిగతా వాటిని కాసుకుంటున్నాను అనమాట. దీనిలో ఈ పక్కన తీసుకున్న దానిలో నేను ఏం చేస్తున్నానో తెలుసా, 1 స్పూన్ మాత్రం ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. వెనిల్లా ఫ్లేవర్ తీసుకున్నాను. దాన్ని చూడండి, ఎక్కువ కూడా వేసుకోవట్లేదు, 1 స్పూనే. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, కలరు టేస్టు అంతా బాగుంటుంది అనమాట. అందుకోసం అని చెప్పి దీన్ని ఇలా తీసుకొని పాలల్లో ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పాలు మరిగించుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా చుట్టూ కూడా మీగడ కడతా ఉంటుంది. అదంతా కూడా కలుపుకుంటూ ఉంటే మనకి ఈజీగా తొందరగా అవుతుంది. చూడండి, ఇవన్నీ అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. చుట్టూ మీగడ కట్టి అలా ఉన్నప్పుడు వాటిని కూడా లోపల తీసుకుంటా ఉంటే టేస్ట్, ఆ మీగడ కూడా లోపలికి వచ్చేసి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇలాగా చేసుకుంటూ ఉంటే అడుగంటకుండా ఏం లేకుండా, లేదంటే అడుగున అంటిందంటే టేస్టే మారిపోతుంది, బాగోదనమాట. దీనిలోకి కొంచెం ఒక 2-3 స్పూన్లు మాత్రం షుగర్, అంటే షుగరు కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. నేనైతే 1 లీటర్ కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్లు వేసాను. లీటర్ చాలామందికి వస్తుంది కదా. ఇప్పుడు ఇక పేస్ట్ చేసుకున్న బాదము, జీడిపప్పు కొన్ని పేస్ట్ చేసుకున్నాను కదా, అవి ఇందులో వేసుకొని కలుపుకుంటున్నాను. వేసుకొని అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. అడుగంటిందంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది, అసలు కలరు మారిపోతుంది. చూడండి, ఇదంతా ఇలా కలుపుకుంటూ దీనిలోకి ఇందాక మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఇవి కూడా దీనిలో పోసుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ కలుపుకోవాలి, అంటే ముందుగా కలిపి పెట్టాం కాబట్టి అడుగును మళ్ళీ పేరుకునే అవకాశం ఉంది. అందుకని చెప్పి ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ పోసుకోవాలి. ఆ పోసుకునేటప్పుడు కూడా కొంచెం కలుపుకుంటూ పోసుకుంటే తొందరగా ఉండలు కట్టకుండా ఉంటుంది. చూసారా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కలర్ కూడా చాలా బాగుంటుంది చూడండి. ఇలా దీన్ని కూడా కలుపుకుంటే, ఇది బాగా గట్టిపడేలాగా చేసుకోకూడదు. మనం పాలు కదా తయారు చేసుకుంటుంది, బాదం పాలు. దీనిలో కొంచెం కుంకుమ పువ్వు, ఇది ఆప్షనల్ అనమాట, వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. కొంచెం ఒక కొద్ది రెమ్మలు అనమాట, అంతే. ఇది వేసుకున్నాను. ఇది చూడండి, ఇప్పుడు చూడటానికి కూడా ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది కదా. అది తాగటానికి కూడా అంతే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి ఇదిగో డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ చూపించాను కదా, బాదము, పిస్తా, జీడిపప్పులు, అవి కొంచెం ఇలా పొడి చేసుకున్నాను. అంటే మరీ మెత్తగా పొడి చేసుకోలేదు, కొంచెం బరగ్గా పొడి చేసుకున్నాను. ఇది కూడా దీనిలో వేసుకుంటే ఏంటంటే తాగటానికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది వేసేసుకున్నాను చూడు, ఒక 2 స్పూన్లు ఇది వేసేసుకున్నాను. ఇది కొంచెం చేసి పెట్టుకున్నాను నేను వేరే వాటికి కూడా వాడుకోవటానికి అని చెప్పి. దీనిలో కూడా ఇది వేసుకున్నాను. ఇది తాగుతున్నప్పుడు ఇవి తగులుతూ చాలా బాగుంటుంది టేస్టు. మీకు కావాలంటే ఇంకొంచెం లావుగా కూడా వేసుకోవచ్చు. ఇది దీనిలో కలవటానికి లావుగా వేసుకొని పైన చల్లుకుంటాం అనమాట. అప్పుడు
ఇంకా అది కూడా తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. ఇది లోపల ఉంటుంది అనమాట, ఇది పౌడర్ చేసుకున్నది. ఇక పైన చూసారా ఇలా కొంచెం పెద్ద పలుకలు చేసుకొని ఇలా పైన గార్నిష్ లాగా వేసుకుంటే తాగేటప్పుడు బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది. చూసారా కలర్ కానీ. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడిగా తాగాలనుకునే వాళ్ళు కొంచెం ఇలాగే తాగేసేయచ్చు డైరెక్ట్గా. లేదు చల్లగా కావాలి బయట నుంచి రంగాలంటే ఇలా చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి, చక్కగా తీసుకొని చల్లగా తాగొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ సమ్మర్లో సమ్మర్ కూల్ డ్రింక్స్ వేరే ఏమి తాగొద్దండి, ఇలాంటివి తాగితే చాలా హెల్తీ. ఎలా ఉందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.